నమస్కారం. ఈరోజు మేము గుమ్మడికాయ హల్వా చేస్తున్నాము. సో, గుమ్మడికాయని తీసుకొని పీసెస్‌గా కట్ చేసి దాన్ని చిన్నగా తురుముకున్నాము. తురిమిన తర్వాత ఇలా ఉంది. దీన్ని దీనికి మెయిన్‌గా నెయ్యితో చేస్తున్నామన్నమాట. స్టవ్ వెలిగించాము అండ్ బాండ్లో ఒకటి పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అందులోకి కొంచెం ఒక స్పూన్ ఘీ వేస్తున్నాము. ఘీ వేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ వేయొచ్చు. మేమైతే బాదం అండ్ కాజు అండ్ కిస్మిస్ అంటే ద్రాక్ష ఇవన్నీ వేస్తున్నాము. దాంతోపాటు వాల్నట్ కూడా యాడ్ చేసాము, బ్రెయిన్కి కొంచెం మంచిదని. సో ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రై ఏం లేదు, జస్ట్ కొంచెం రోస్టెడ్గా లాగి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ బాణీలోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయని, మొత్తం తురుమునంతా కూడా ఇందులోకి వేసేయాలి డైరెక్ట్గా. ఇది కొంచెం వాటరీగా ఉంటుంది, ఎందుకంటే గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కొంతమంది ఏంటంటే వాటర్ని తీసేసి చేస్తారు, బట్ మేమైతే వాటర్ తీయలేదు. సో ఫ్లేవర్ పోకుండా చాలా బాగుంటుంది వాటర్తో చేస్తే. సో వాటర్తోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మిల్క్, మేమైతే ఒక 1 కప్ దాకా మిల్క్ వేస్తున్నాము, ఆవు పాలు. మీకు చూసుకొని ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. మిల్క్ వేసుకొని బాగా కొంచెం మరగనివ్వాలి. దాని తర్వాత బెల్లం. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1/4 అంటే ఒక 1/4 kg దాకా బెల్లం వేసాము. అది ఉడికిన తర్వాత బెల్లం వేయాలన్నమాట. బెల్లం వేసి బాగా కొంచెం ఫ్రై లాగా డిప్ అయ్యేలాగా చేసుకోవాలి, అందులో బాగా మరిగించాలి. సో అప్పుడు మీకు కలర్ మారిపోతుంది, మీరే చూస్తారు. ఒక 5 minutes అయిన తర్వాత కలర్ మొత్తం గోల్డిష్ లాగా వస్తుంది చూడండి, బాగా మారిపోతుంది అదంతా. సో ఇది యాక్చువల్గా ఎలాగుందంటే, మీరు ఎప్పుడైనా శబరిమలకి వెళ్ళింటే అరవణం తింటారు కదా, అరవణం తింటే ఫ్లేవర్ అని చెప్పాను కానీ కలర్ అయితే ఆల్మోస్ట్ అలా వచ్చింది. కలర్ స్మెల్ కూడా చాలా బాగుంది. అంతా చూడండి, ఆల్మోస్ట్ ఇది ఫుల్ అంతా మరిగిపోతున్నప్పుడు ఇంక ఇది స్టాప్ చేయొచ్చు. దానికి ముందు మనం ముందుగా ఎంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులోకి వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొనేసి ఇంకా స్టవ్ కట్టేసి దాన్ని మనము ఒక కప్పులోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేసచ్చు అనమాట. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఇది. అండ్ వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.